ఒకటే ఆన్సర్. ఆయనకి ఇవ్వాల్సిన ఆన్సర్ నేను ఇచ్చానండి. రామ్మోహన్ రావు గారు కూడా ఇచ్చారు. ఆయనకు అర్థమైంది అనుకుంటా. టాపిక్ వద్దాం ప్లీజ్ ప్లీజ్, ఎందుకంటే అందరికీ అవగాహన ఉంది. మన టీడీపీని క్వశ్చన్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి, టీడీపీ నాయకులు నన్ను కార్నర్ చేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఈ 6 years డిబేట్స్ కెరియర్ లో చాలానే ఉన్నాయి. అన్ని పార్టీల నాయకులు మా మీద అపవాదాలు వేసిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఓకే, ముందు మీరు స్టార్ట్ చేయడమే మా మీద టార్గెటింగ్ గా మాట్లాడారు కాబట్టి నేను అబ్జర్వ్ చేశాను. టాపిక్ వద్దాం. ఇప్పుడు ప్రధానికి లేఖ రాయగానే చంద్రబాబు నాయుడు గారు ఎంత ధైర్యం ఉంటే ప్రధానికి లేఖ రాస్తారనగానే అర్థమైపోయింది అక్కడ. ఓకే, ఆయన వేడుకున్నారా, ప్రధాని గారికి నోటీసు తీసుకెళ్లారు ఇక్కడ జరుగుతున్న దుర్మార్గాలని. ఒకటి. రెండోది వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం తీసుకున్న స్టాండ్ ఏంటంటే కన్విన్స్ ద పీపుల్ ఆర్ కన్ఫ్యూజ్ ద పీపుల్. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, ఫస్ట్ ఇక్కడ యానిమల్ ఫ్యాట్ కలిసిందన్నారు. తర్వాత జగన్ గారు ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత లేదు లో గ్రేడ్ ఫ్యాట్ లో గ్రేడ్ ఇంగ్రీడియంట్స్ కలిసినాయి అని చెప్పి యూటర్న్ తీసుకున్నారు. ఆ తర్వాత లోకేష్ గారు ఏం మాట్లాడతారు, ఈఓ అనేది వరకు అపాయింట్ చేయటం వరకే ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత, తర్వాత అంతా కూడా ఈఓ గారు చూసుకుంటారు, ముఖ్యమంత్రికి ఈఓ టీటీడీ బాడీకి ఎలాంటి సంబంధం ఉండదని చెప్పారు. రాత్రి ఏం చెప్పారు, అసలు మేము ఆయిల్ ట్యాంకర్లని వాడలేదు, వెనక్కి పంపించేసాం ఈయనని రాత్రి ట్వీట్ లో చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు, లేదు వాటిని వాడామని చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెబుతారు, అసలు 2019 డిసెంబర్ లో హిందూ మత నాయకులే హిందువుల మధ్య ఇతర మతాల మధ్య గొడవలు పెడతారు అని చెప్తారు. మళ్ళీ ఆయన ఏం చెప్తారు, నేనే హిందూ మత సంరక్షకుడిని చెప్తారు. తర్వాత రాత్రి ఏం చెప్తారు, ఏఎన్ఐ ఇంటర్వ్యూలో జగన్ ని మేము బ్లేమ్ చేయట్లేదని చెప్తారు. తర్వాత శ్యామలరావు గారు 21 జూలై ప్రెస్ మీట్ పెట్టే దానికి ముందు జరిగిన సందర్భాలు కొన్ని తీసుకురావాలి. ఈ రాష్ట్రానికి జరిగినటువంటి ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చి జూన్ 4 జరిగినాయి. జూన్ 7వ తారీఖు నాడు వెంకయ్య నాయుడు గారు ఎన్డీడీబీ చైర్మన్ కలుస్తారు. జూలై 5వ తారీఖు నాడు ఎన్డీడీబీ చైర్మన్ వచ్చి శ్యామలరావు గారిని కలుస్తారు. జూలై 6వ తారీఖు నాడు శ్యామలరావు గారు శాంపిల్ ని ఎన్డీడీబీకి ఇస్తారు. అది 23వ తారీఖు నాడు ఈ రిపోర్ట్లు ఉన్నాయని చెప్తారు. ఎన్డీడీబీ వాళ్ళు చైర్మన్ కలిసిన తర్వాత ఈఓని కలిసిన తర్వాత రోజు శాంపిల్ ఇవ్వడం ఏంటండి. ఒకటి, అదే శాంపిల్ మైసూరు ల్యాబ్కు పంపించిన రిపోర్ట్ బయటకు ఎందుకు పెట్టట్లేదండి. 2, మూడోది వచ్చేసి ఏదైతే తిరుమలలో గాని తిరుపతిలో గాని ఉన్న 3 ల్యాబ్స్ 3 టెస్ట్లు ఏవైతే చేస్తారో, ఒకటి అందులో ఉన్న మాయిశ్చర్ కంటెంట్, 2 వెజిటబుల్ కంటెంట్, 3 వచ్చేసి అనదర్ మెటీరియల్, దాన్ని ఏమంటారు, ఫారెన్ మెటీరియల్ అంటారు. ఈ ఫారెన్ మెటీరియల్ కంటెంట్ గురించి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ దాని గురించి ఎందుకు బయట పెట్టట్లా. టీటీడీ చెప్పిన ఓన్ రిపోర్ట్, ఈ రిపోర్ట్స్ ని ఎన్డీడీబీ రిపోర్ట్ ని తెలుగుదేశం ఆఫీస్ నుంచి సర్క్యులేట్ చేస్తారు. కానీ ఇగో శ్యామలరావు గారు కదా కన్సర్న్ అథారిటీ, ఆయన కదా రిలీజ్ చేయాల్సింది, ఇదిగో ఎట్లా వచ్చిందని చెప్పి. సో ఇక్కడ మొత్తం కూడా కన్ఫ్యూజ్ చేసేసి జనాల్ని చేయటం. తర్వాత ఇక్కడ మళ్ళీ వస్తున్నాను మేడం, ఇందాక సుబ్బారావు గారు మాట్లాడతా టెండర్స్ కమిటీలో ఎవరెవరు ఉన్నారు, ఎప్పుడు జరిగింది అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ లో ఉన్నటువంటి పార్థసారథి గారు, చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రశాంతి గారు, తర్వాత కృష్ణమూర్తి గారు, వీళ్ళు ముగ్గురు కూడా అదే టెండర్స్ కమిటీలో ఉన్నారు. వీళ్ళు టెండర్స్ ఆథరైజ్ చేసిన తర్వాతే ఈ టెండర్ వచ్చింది. ఇది 20వ తారీఖు సమ్వేర్ ఇన్ మేలో ఫైనలైజ్ అయిన ఈ టెండర్స్. ఆ తర్వాత వాళ్ళు సప్లై చేసిందే జూన్ జూలై మాసాల్లో సప్లై చేశారు. వీళ్ళు సప్లై చేసిన 10 ట్యాంకర్లలో 6 ఓకే అయినాయి, 4 రిజెక్ట్ అయినాయి. ఆ రిజెక్ట్ అయినాయి వెనక్కి పంపించామని చెప్పారు. ఇంకా వీళ్ళు ఎక్కడ మాట్లాడుతున్నారు. ఇకపోతే సుబ్బారావు గారు మాట్లాడుతా తక్కువ రేటుకి నెయ్యి ఎట్లా కొనగలుగుతున్నారు అన్నారు. లేకపోతే నందినికి గురించి తగ్గించి ఎట్లా తీసుకోవట్లేదు అని రామ్మోహన్ రావు గారు అడుగుతా ఉన్నారు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, 2014-2019లో ఇదే నందినికి వాళ్ళు 322 రూపాయలు 325 రూపాయలకు కోట్ చేసినప్పుడు 270 రూపాయల చిల్లర తోటి గోవింద ఆయిల్స్ వాళ్ళకి ఎలా ఇచ్చారండి. ఎలా ఇచ్చారు అంటే మీరున్నప్పుడు అప్పుడు మార్కెట్ రేట్ అంతా దాదాపు 500 రూపాయలు 550 రూపాయలు ఉన్నాయి. 550 రూపాయలు ఉన్నప్పుడు 270 రూపాయలకు అప్పుడు ఇచ్చినప్పుడు ఇప్పుడు 650-700 రూపాయలు ఉన్న దాంట్లో 350 రూపాయలకు కొంటుంటే నాసిరకం అవుతుందా. మీరు చేసినప్పుడు కరెక్ట్, ఇప్పుడు పక్కనోడు చేసిన కరెక్ట్ తప్పు. ఇది తర్వాత ఇంకా లోతుగా మనం ఈ సబ్జెక్ట్ లోకి వెళ్తే
ఏఆర్ డైరీ వాళ్ళు ఏదైనా కానీ తప్పు చేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళని విచారించాలి, ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాలి. వాళ్ళకి ఏమైనా ఇంకా చట్టపరమైన చర్యలు ఉంటే తీసుకోవచ్చు. తర్వాత సుబ్బారావు గారు మాట్లాడుతూ ఢిల్లీలో ఒక కేసు వేశారు, ఇక్కడ ఒక కేసు వేశారు అన్నారు. ఇక్కడ 2 డిఫరెంట్ కేసులు నాకు ఉన్న నాలెడ్జ్ వరకు. ఇక్కడ విజిలెన్స్ ఎంక్వైరీ ఆపండి అని చెప్పి వేస్తూ దాని మీద కాదు జ్యుడిషియల్ ఎంక్వైరీ లాంటిది ఏదన్నా వేయండి అని చెప్పి ఇక్కడ అడిగారు. అక్కడ ఖచ్చితంగా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి కానీ ఇంకేదైనా సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీతో కానీ వేయమని చెప్పి 2 డిఫరెంట్ ప్లేయర్స్ ఆయన చూసుకోవచ్చు. తర్వాత ఇంకా మనం ఇదే విషయానికి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ జగన్ ఏమైనా ఈ దీంట్లో చేశారా, లేకపోతే రామ్మోహన్ గారు అంటున్నారు అసలు టీటీడీలోనే ఈయన జగన్ గారు ఎప్పుడు కూడా రివ్యూ చేయలేదని. అయ్యా మీకు తెలియకపోతే కొంచెం తెలుసుకొని చెప్పండి. జగన్ గారు తెలుగుదేశమేనండి, తెలుగుదేశం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే జగన్ గారు వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించినంత వరకు అక్కడ ఉన్న ఆచారాలు, అక్కడ ఉన్నటువంటి వాటికి ఎలాంటి ఇబ్బంది జరగకూడదు, నంబర్ 1. నంబర్ 2, ఇంకోటి ఏం చేశారంటే స్వామివారికి పెడుతున్న ప్రసాదాల్లో ఇట్లా కల్తీ పదార్థాలు వస్తున్నాయి అని చెప్పి ఆర్గానిక్ ఫుడ్స్ మాత్రమే ప్రొక్యూర్ చేయాలి అని చెప్పి స్వయంగా టీటీడీ పర్యవేక్షణలో పంటలు పండించి ఆ పంటల ద్వారా వచ్చే వాటినే వాడుతున్నారు, నంబర్ 1. నంబర్ 2, తిరుమలలో 500 దేశీయ ఆవుల్ని పెంచి వాటి నుంచి వచ్చే పాలు నెయ్యితోనే తిరుమలలో స్వామివారికి ప్రసాదాలు అందిస్తున్నారు. ఇది 2వది. మూడవది వచ్చేసేటప్పటికి మన సుబ్బారావు గారు కానీ లేదా సుబ్బారెడ్డి గారు మాట్లాడతా 400 చేయండి 500 చేయండి అన్నారు. అది కాదండి. మీరు సగం తెలుగుదేశం వాళ్ళు కట్ చేసిన వీడియోలు చూసేసేసి వాళ్ళ భజన్ని వాళ్ళ వాదనని మీరు భుజానేసుకోవద్దు. సుబ్బారెడ్డి గారు ఆ రోజు చెప్పింది ఏంటంటే ఒకే ఫెసిలిటీ ఉన్న రూమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ వారాహమిత్ర ఏదో ఉంటుంది మన అన్నదాన సత్రంకి ఆపోజిట్ లో ఉన్న గెస్ట్ హౌస్ లో వెస్టర్న్ కమోడ్లు ఉండే రూమ్స్, ఇండియన్ స్టైల్ ఉండే కమోడ్ రూమ్స్, అదే దాంట్లో కొన్నిట్లోనేమో హాట్ వాటర్ వస్తుంది, కొన్ని వాటిలో కూల్ వాటర్ వస్తుంది. ఆయన చెప్పింది ఏంటంటే ఒకే ఫెసిలిటీ ఉన్న రూమ్స్ ఎక్కడైనా సరే ఉన్నాయి అంటే వాటన్నిటికీ ఒకటే రేట్ పెట్టండి. 400 పెడతారా, 1000 పెడతారా, 500 పెడతారా, 100 పెడతారా, అన్నిటికీ యూనిఫామ్ గా ఒకే ఫెసిలిటీస్ ఉన్న వాటికి ఒకటే రేట్ చేయాలి. అది ఆయన చెప్పింది. సో దాన్ని మీరు బిట్స్ అండ్ పార్సిల్స్ గా కట్ చేసి బురద చల్లుతాం మీరు పక్కన తుడుచుకోమంటే అది అయ్యవని పని. ఇప్పుడు అలాగే కొంతమంది మాట్లాడితే ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరం రాయాల్సిన పనే ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడాల్సిన పనే ఉంది. అసలు ముఖ్యమంత్రి గారు లోకేష్ చెప్పిన దాని ప్రకారం ఎకానమస్ బాడీ గురించి ముఖ్యమంత్రి ఎవడని మాట్లాడటానికి ముఖ్యమంత్రికి ఏం అవసరం అండి? ముఖ్యమంత్రి మాట్లాడి గత ప్రభుత్వం వాళ్ళు ఇలా చేశారన్నప్పుడు ఈజ్ ఇట్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రీవియస్ సీఎం టు కమ్ అండ్ టాక్ టు ద పీపుల్? ఓకే, సో చాలా విషయాలు మాట్లాడారు శ్రీధర్ రెడ్డి గారు. సాధారణంగా జరిగేది ఏంటంటే వైసీపీ నాయకులు ముందే ఒక మాట వేస్తారు మిమ్మల్ని ఏది అడగకుండా. నేను దుర్గాప్రసాద్ గారిని మాట్లాడాను, ఆఖరికి సుబ్బారావు గారిని కూడా మాట్లాడాను, రామ్మోహన్ రావు గారిని కూడా క్వశ్చన్ చేస్తాను. వాళ్ళు ఎవ్వరూ ఇటువంటి డైవర్షన్ చెప్పరు. మిమ్మల్ని క్వశ్చన్ చేయకుండా ముందే మీరు ఒక మాట అనేస్తారు. మీరు ఆ పార్టీ మిమ్మల్ని క్వశ్చన్ చేయడమే మీ పార్టీకి యాంటీగా ఒక భావంతో ఉంటారు. మిమ్మల్ని ఇంటరాప్ట్ చేయలేదు, మీ ప్రశ్నలకి సమాధానం ప్యానల్ మెంబర్స్ అడిగి తెలుసుకుందాము. మీ ప్రశ్నలకి సమాధానం ప్యానల్ మెంబర్స్ అడిగి తెలుసుకుందాం. ఒక నిమిషం దుర్గాప్రసాద్ గారు, ఐ థింక్ సుబ్బారావు గారి దగ్గర నుంచి క్లారిటీ తీసుకుందాం ఫస్ట్.